తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫ్రెండ్స్ రండి, కాకపోతే ఎనర్జెటిక్ నాలాగా ఉండేటోళ్ళని మాత్రమే తీసుకొచ్చుకోండి. ఇలాంటి లేజీ ఫీలర్స్ ముఖ్యంగా బాంబర్ది బీచ్లు ఓకే, అన్ని ఓకే, సూపర్, అన్ని నచ్చినాయి. మరి ఇది రైనింగ్ సీజన్ కదా, ఎట్లా ఎంజాయ్ చేసినావు మరి? రైనింగ్ సీజన్ అంటే ఇక్కడ మేము ఉన్నప్పుడు వర్షం పడ్డట్టు అయితే అనిపించలేదు, అప్పుడప్పుడు పడిపోయింది అంతే. కంఫర్టబుల్ గానే ఉన్నాం. ఒక 5 మంది వస్తే లక్ష తెచ్చుకుంటే బెటర్, మనిషికి 20,000 అయితే బెటర్. ఎందుకంటే ఏమైనా షాపింగ్ చేసుకోవాలన్నా గోవాకు రావడం బెస్ట్, కానీ ఇలాంటి తొక్క బ్యాచ్ తోటి వస్తే మాత్రం వరెస్ట్. ఎందుకంటే అసలు ఏది ఇలా గోవా పర్లేదు, చూడొచ్చు. లవర్స్ తీసుకొస్తా బెటర్, చిల్డ్రన్స్ లవర్స్ అంటే చిన్న చోట బస్వన్ కా చిల్డ్రన్స్ లవర్స్. సెప్టెంబర్ కదా, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మధ్యలో వస్తాయి బెటర్. రైనింగ్ సీజన్ తగ్గినాక రండి. పైసలు మాత్రం చాలా తెచ్చుకోవాలి, రేట్ తక్కువ అన్నిటికి. ఓకే, వెహికల్ తెచ్చుకోనికి బెటర్, వెహికల్ తెచ్చుకుంటే బెటర్. థ్యాంక్ యూ. ఎంజాయ్ అంటే బాగానే చేసిండ్రా, కానీ కాకపోతే అందరు చెప్పినట్టు అన్ని ఎంజాయ్మెంట్లు ఉన్నాయి. కాకపోతే 3 రోజులు సరిపోదు మనకి ఎంజాయ్ చేయాలంటే, ఎందుకంటే మనం ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి. ఫుడ్ అయితే బయట తినకుంటే బెటర్, చేసుకుంటే వస్తేనేమో మన ఓన్గా చేసుకుని తింటే బెటరు. ఇక బయట తినాలనుకుంటే ఇష్టం. మనిషికి 25,000 అనుకుంటాను. 25,000 అంటే ఈ బడ్జెట్ పెట్టుకుని మనం బ్యాంకాక్ పోతే బెటర్. ఎందుకు గోవా వచ్చినాం? మీరు చూడలేదు అని చెప్పి నేను గోవాకి వచ్చిన. బ్యాంకాక్ చూసినాం మరి. బ్యాంకాక్ చూడలేదు కాబట్టి చెప్పి బ్యాంకాక్ పోదాం అని చెప్తున్నా. చూడలేదు కాబట్టి అంటే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉన్నారంటే వచ్చి గోల్ ఎంజాయ్ చేసిపోవచ్చు. ఫ్రెష్ అంటే కొత్తగా వచ్చే కూరగాయలు. గోవాకి రాని వారి పిల్లలు రాని వారి పిల్లల అంటే గోవా ఇంతవరకు దర్శించకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు దర్శనం చేసుకున్న వాళ్ళు, ఒక్కసారైనా దర్శనం అలాంటి వాళ్ళు అనుకున్న వాళ్ళు. ఇక బయట కంట్రీస్ పెట్టి మన భారతదేశం నుంచి పెట్టి బయట పోవద్దు అనుకున్న వాళ్ళు రావచ్చు. ఎంజాయ్ అంటే మేము దానికి పోయినాం, ఏంటిది క్రూజ్ పార్టీకి వెళ్ళినాం. కానీ క్రూజ్ పార్టీ వేరే లెవెల్ అప్ప అది. గోవా ఒక్కటే ముచ్చడి చెప్పాలంటే రావాలి, ఒకసారి 1 టైం వచ్చి విజిట్ చేసుకుని మొత్తం చేసి ఒకటేసారి ఖతం చేయాలి. దానికి 1 వీక్ పడవచ్చు, 4 డేస్ కూడా పడవచ్చు, 3 డేస్ కూడా పడవచ్చు. గోవాకి వచ్చి 3 రోజులు అవుతుందిరా. ఓకే, ఏం చేసినామో అర్థం కావట్లేదు. తిరుగు ప్రయాణం మీద పట్టినాము. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హిందీ నేర్చుకోవాలి. ఓకే, హిందీ నేర్చుకోకుండా ఏమైతుంది అంటే ఒకరి మీద డిపెండ్ అయినాం అనుకో, ఆగిపోతాం. వాడు మనల్ని ఆడుకుంటాడు కదా, వాళ్ళ లెవెల్లో ఆడుకుంటాడు. హిందీ నేర్చుకోకుండా మాత్రం రాకంటారు. ఇంగ్లీష్ ఓకే. మీరు ఫస్ట్ ఇంట్లో కూర్చోకండి. ఇలాంటి తొక్కల అడ్వైజులు ఇచ్చేవాళ్ళు 100 మంది ఉంటారు. మీరు ఫస్ట్ గోవాకి రాండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. అది నీ సొంతంగా ఎక్స్పీరియన్స్ చేయి. ఒకడికి నచ్చింది ఇంకోటికి నచ్చదు. ఇంకా ముందు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా. ఇప్పుడు తిరుగు ప్రయాణం పట్టినా మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత ఇలాంటి ఫ్రెండ్స్ తో కాకుండా ఇంకా గొప్ప ఫ్రెండ్స్ తో వచ్చి ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ హిందీ నేర్చుకుని అయితే వస్తాను. ఇప్పుడు మీరు వెళ్ళిన బ్యాచ్ లో ఒక్కొక్కరు ఏ విధంగా మీ అనుభూతి చెప్పండి, ఫీలింగ్స్. కాజా పాషా గురించి అండి. కాజా పాషా లాస్ట్ చెప్తాం కొంచెం. అయితే ఉపేందర్ ఏంది అంటే వాడు సైలెంట్ కిల్లరు. పొద్దున వాళ్ళ ఉంటాడు, సాయంత్రం వాళ్ళ ఉంటాడు. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అంటే వాడి ప్రపంచంలో వాడు ఉంటే ఎంజాయ్ చేస్తాడు. అది కూడా ఒక తీరిక మంచినే, అంతే. ఊహింది. ఓకే అండి, మరి మరొక వ్యక్తి కొత్తపల్లి రాజు గారి గురించి. వాడి గురించి ఏం చెప్తాం? వాడు పాపం లెమన్ రైస్ వండడానికి వచ్చిండు. అంటే ఆ వంట వండడానికి వచ్చాదంటావు. అంతకంటే వాడు ఎంజాయ్ చేసిండని నేనైతే అనుకోలేదు. ఓకే,
జగన్ రాజు జనగణ రాజుకు ఆలోచన ఉంది, ఆత్మత కూడా ఎక్కువ వాడికి. ఓకే. కొంచెం నిమిషం పాటు నిలబడే తత్వం లేదు వాడికి. ఆడు 24 గంటలు ఒక దగ్గర ఉండడు. ముడి కింద చక్రాలు కట్టుకున్నట్టు బోధన లేరా లేదా, ముడి కింద చక్రాలు కట్టుకున్నట్టు బోధన లేరా లేదా. జగన్ రాజ్ అనే క్యాండిడేట్ లేకుంటే ఈ గోవా ప్రయాణం అనేది ఇంత సుజావుగా, ఇంత ఆహ్లాదకరంగా, ఇంత ఎంజాయబుల్ గా జరిగేది కాదు. ఎందుకంటే వాడు మాకు పెట్టిన ఇబ్బంది, అంటే పొద్దున లేవడానికైనా వాడు మమ్మల్ని తిట్టిన తిట్లు, సాయంత్రం మేము ప్లాన్ చేసుకోవడానికి తిట్టిన తిట్లు, బయటికి పోకుండా ఎన్నో డబ్బులు సేవ్ చేసిండు వాడు. కాబట్టి అలాంటి వాళ్ళు ఉండాలి. ఓకే, చివరిసారిగా కాజాపాష గురించి. కాజాపాష పార్టీలో చెప్తాను వాడికి గురించి పాట సరిపోదా? ఈ పాట వానికి సరిపోదు.